Hi, welcome to my Competitive Fiction channel. Today's concept is reasoning series concept. Series. First question. 58965423. ఇవి ఇలా నంబర్స్ పెద్ద ఇచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి క్వశ్చన్ చూడగానే ఆన్సర్ వచ్చేయాలి. ఓకే ఓకే 58965423 89654237 896542396543 96543. నెక్స్ట్ మిస్సింగ్ లెటర్ ఏంటి? ఇది మనం రీజనింగ్ లో సిరీస్ లో పోస్ట్ మోడల్. ఓకే, ఆప్షన్ ఏ 58694, ఆప్షన్ బి 65432, ఆప్షన్ సి 8954, ఆప్షన్ డి 96542. ఓకే, మనం కనుక్కోవాల్సింది మిస్సింగ్ లెటర్. చూడగానే ఇవి పెద్దగా ఉన్నాయి నంబర్స్. మనకేమనిపించింది, నెక్స్ట్ చూసుకుందాంలే, ఇంకో క్వశ్చన్కి వెళ్ళాలని అనిపించింది. ఇలా రీజనింగ్ లో ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు. సింపుల్ గా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే, ఫస్ట్ 58965427. నెక్స్ట్ 89, ఇచ్చిన క్వశ్చన్ రాసుకుందాం, 654237. నెక్స్ట్ 8965423. మీరు కూడా ఫాలో అయ్యి రాసుకోండి నోట్స్లో. 965423. నెక్స్ట్ ఏమిటి? ఈ సిరీస్లో మిస్సింగ్ లెటర్ అనమాట. ఓకే, నెక్స్ట్ మనం ఇలాంటి పెద్ద అంకెలు ఇచ్చినప్పుడు మనం మిస్సింగ్ అవుతాయి నంబర్స్, అంటే ఈ సిరీస్లోనే మిస్సింగ్ అవుతాయి అనమాట. అలా ఫాలో అప్ అయితే మనకి లెటర్ అని తెలుస్తుంది. ఓకే, 896543. దీనికి డిఫరెన్స్ చూసుకోండి. 5 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. నెక్స్ట్ రెండింటికి డిఫరెన్స్ ఏంది? 89654237, 896543. ఇక్కడ 7 మిస్ అయింది, అంటే ఎండింగ్ లో మిస్ అయింది. ఈ రెండు డిఫరెన్స్ చూసుకుందాం. 896543, 965423. ఏం మిస్ అయింది? ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 మిస్ అయింది. అంటే ఫ్రంట్ లో ఒకటి మిస్ అయింది, లాస్ట్ లో ఒకటి మిస్ అయింది. ఫ్రంట్ లో మిస్ అయింది, ఇక్కడ ఏం మిస్ అవ్వాలి? ఇది మిస్ అవ్వాలి. అప్పుడు మనకు ఆన్సర్ 965423. 3 మిస్ అయింది, అంటే ఇదే ఆన్సర్ అనమాట. ఏమిటి? 96542. 96542. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి పెద్ద లెటర్స్ ఇచ్చినప్పుడు డిఫరెన్స్ చూసుకోండి. డిఫరెన్స్ మీనింగ్ ఈ రెండు అంకెల్లో ఏం మిస్సింగ్ అయినాయి. దీంతో కంపేర్ చేస్తే 5 మిస్ అయింది. ఈ నెంబర్తో మిస్ అయితే 7 మిస్ అయింది. ఈ నెంబర్తో మిస్ అయితే 8 మిస్ అయింది. ఈ నెంబర్తో నెక్స్ట్ ఏం మిస్ అవ్వాలి? 3. ఎలా? ఫస్ట్ లో మిస్ అయింది, నెక్స్ట్ నెంబర్ లాస్ట్ లో మిస్ అయింది. నెక్స్ట్ నెంబర్ 8 లో మిస్ అయింది, నెక్స్ట్ నెంబర్ లాస్ట్ లో మిస్ అవ్వాలి. అప్పుడు 3 మిస్ అయితే 96542. ఇది రిమైనింగ్ ఆన్సర్ ఇది అనమాట. ఇది రావాలి నెక్స్ట్ నెంబర్, అంటే ఆప్షన్ డి. ఓకే, ఓకే. సిరీస్ లో రెండో క్వశ్చన్ 4/9, 9/20. మిస్సింగ్ లెటర్ ఇది కనుక్కోవాలి. 39/86. ఓకే, ఆప్షన్ చూసుకుందాం మనం. ఈ నంబర్స్ ఏం మిస్సింగ్ అయిందో చూసుకుందాం, కంపేర్ చేసుకుందాం. ఏమి ఇచ్చారు ఆప్షన్ మనకి? 17/40, 19/42, సి 20/45, డి 29/53. ఓకే, మనకి నెక్స్ట్ నెంబర్ ఏమొచ్చింది? మిస్సింగ్ మీనింగ్ 9/20 తర్వాత మిస్సింగ్ లెటర్ ఏమొచ్చింది? ఇది కనుక్కోవాలన్నమాట మనం. ఇచ్చిన క్వశ్చన్ రాసుకుందాం మనం. ఫస్ట్ ఇచ్చింది వెంటనే మనం ఏం చేయాలి? సిరీస్ లో ఈ రెండు నెంబర్ వస్తే ఏ సిరీస్ లో ఉంది? మీనింగ్ మల్టిప్లికేషన్స్ లో సిరీస్ లో పోయిద్దా? నెక్స్ట్ మైనస్ సబ్స్ట్రాక్ట్ లో పోయిద్దా? ప్లస్ ఎడిషన్ లో పోయిద్దా? అంటే సిరీస్ లో ఎలా మల్టిప్లికేషన్ పోయిద్ది, ఎలా డివైడ్ అయ్యిద్ది,
ఎలా సబ్స్ట్రాక్ట్ అయ్యిద్ది, ఎలా అడిషన్ అయ్యిద్ది, ఇది చూసుకోవాలన్నమాట మనం. ఓకే, 4/9 ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం ముందులా. 4/9, 9/20, 39/86. ఇది మనం ఈ నెంబర్ కనుక్కోవాలి. ఇచ్చిన క్వశ్చన్ రాశాను. ఈ రెండు నెంబర్ వస్తే మనకి ఏమనిపిస్తుంది, ఈ నెంబర్ రెండు నెంబర్ నుంచి ఈ నెంబర్ కనుక్కోవాలి కాబట్టి దీని నుంచి ఇది ఇలా మనం ఏం చేయాలంటే 4, 9 మిస్సింగ్ నెంబర్ 39 చూడగానే మనకి ఇంటులు మల్టిప్లికేషన్, సబ్స్ట్రాక్ట్, డివైడ్, ప్లస్ ఇలా ఎలా పోతుంది నెక్స్ట్ నెంబర్ అనేది మనం చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ నెంబర్ని ఈ నెంబర్ రావాలంటే ఏం చేయాలి మనం, 4 × 2 + 1/9 కూడా సేమ్ చేద్దాం. 9 రోజులు 18 + 2, 4 రోజులు 8 + 1 అంటే 9, 8 + 1 9. ఇక్కడే రాద్దాం. 8 + 1 ఇక్కడ 18 + 2 9/20. నెక్స్ట్ సిమిలర్ టు 9 కూడా రాద్దాం మనం ఎట్లానే. 9 × 2 + 1/20 × 2 + 2 రాస్తే ఏమైంది, 18 + 1/20 × 2 40 + 2 ఎడిషన్ చేస్తే 19/42. ఓకే, ఈ నెంబర్ మనం వచ్చేసింది. ఇది కరెక్టా కాదా, దీన్ని మనం సేమ్ ఫాలో అప్ అవుదాం. 19 ఫాలో అప్ అయింది, 2 పెట్టి మల్టిప్లికేషన్ +1 డినామినేటర్లో. డినామినేటర్లో ఏం చేయాలి, 42 × 2 + 2 +2 యాడ్ చేసాం అనమాట. ఈ సిరీస్ ఫాలో అవుతుంది మనం, ఈ నెంబర్ ఎడిషన్ కానీ మల్టిప్లికేషన్ కానీ. ఇది ఈ లాస్ట్ నెంబర్ వస్తే మనకి ఇది మనం చేసింది ప్రాసెస్ అనేది రైట్ ఏదనమాట. 19 × 2 + 1 38 + 1 ఏమైంది 39. 42 × 2 84 + 2/86. ఓకే, సేమ్ వచ్చింది మనకి. అంటే మనం ఫాలో అప్ అయింది × 2 నామినేటర్లో +1, ఇది ఫాలో అప్ అయ్యాము. డినామినేటర్లో +2 చేసి నెంబర్కి +2 యాడ్ చేసాం. ఇలా ఫాలో అప్ అయితే ఏమైంది చివరికి మనకి ఇది కరెక్ట్ అని తెలియంది. అంటే ఇది అన్నమాట ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇచ్చిన నెంబర్ ఏంది, 1, 9, 25, 49, మిస్సింగ్ నెంబర్ 129. ఆప్షన్ చూసుకుంటే ఏ 64, బి 81, సి 91, డి 100. మనం మిస్సింగ్ నెంబర్ కనుక్కోవాలి. చూడగానే మనకి ఏమనిపిస్తుంది, ఇవి రాసుకుందాం క్వశ్చన్ ఫస్ట్. 1, 9, 25, 49, నెంబర్ 121. ఓకే, ఇవి 9 అంటే స్క్వేర్లు, 25 స్క్వేర్లు, 49 స్క్వేర్లు, 121 స్క్వేర్ అంటే నెంబర్తో స్క్వేర్ చేస్తే ఈ నెంబర్లు వస్తాయి అన్నమాట. ఓకే, 1 స్క్వేర్ చూడగానే అర్థమైపోద్ది మనకి. 3 స్క్వేర్, 5 స్క్వేర్, 49 ఏమైంది 7 స్క్వేర్. ఈ నెంబర్తో స్క్వేర్ అయితే 49 వచ్చింది. నెక్స్ట్ చూడగానే ఇప్పుడు ఆడ్ నెంబర్స్ అనమాట. 7 తర్వాత ఆడ్ నెంబర్ ఏంది 9. 9 స్క్వేర్, 121, 11 స్క్వేర్. మనం ఈ క్వశ్చన్ చూడగానే ఈ నెంబరు స్క్వేర్లో పోతుంది అని ఆటోమేటిక్గా 3 స్క్వేర్, 5 స్క్వేర్, 7 స్క్వేర్, 11 స్క్వేర్ మిస్సింగ్ నెంబర్ కనుక్కోవాలన్నమాట. ఇక్కడ ఆ మిస్సింగ్ లెటర్ ఏమైంది 9 స్క్వేర్లో పోయింది అనమాట. 9 × 9 81. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా.
ఇచ్చిన నెంబర్ 1, 9, 25, 49, మిస్సింగ్ నెంబర్, నెక్స్ట్ 121 నెంబర్, నెక్స్ట్ ఆప్షన్స్ 64, 81, 91, 100. ఓకే, 1 స్క్వేర్ ఏమైంది? 1 into 1 1. నెక్స్ట్ ఇది 3తో స్క్వేర్ చేస్తే 9 అయింది, 5తో స్క్వేర్ చేస్తే 25, 7తో స్క్వేర్ అయితే 49. మిస్సింగ్ నెంబర్ ఇప్పుడు రాసుకుందాం మనం. 1 స్క్వేర్, 3 స్క్వేర్, 5 స్క్వేర్, 7 స్క్వేర్, ఇవన్నీ ఆడ్ నెంబర్స్. 7 తర్వాత ఆడ్ నెంబర్ వచ్చింది 9, 9 స్క్వేర్, ఓకే 81. నెక్స్ట్ 11 స్క్వేర్ 121. బ్యాలెన్స్ అయిపోయిందిగా. అంటే మిస్సింగ్ నెంబర్ ఏంది? 9 హోల్ స్క్వేర్ అంటే 81. ఆప్షన్ ఇచ్చేసి బి. రాసుకోండి నీట్గా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏంటిది? 2 నంబర్స్ రాసుకున్నారా మంత నీట్గా? ఓకే, 2, 5, 9, మిస్సింగ్ లెటర్ 20, 27. ఓకే, మనకి చూడగానే ఏమనిపిస్తుంది? రీజనింగ్ లో సిరీస్ అనేది మంచి కాన్సెప్ట్, మిస్సింగ్ అవ్వకూడదు మార్క్స్ అనేవి. ఓకే, 2, 5, 9, 20, 27 మిస్సింగ్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏమేమి ఇచ్చారు అబ్జర్వ్ చేయండి. 14 ఇచ్చారు, 16 ఇచ్చారు, 18 ఇచ్చారు, 24 ఇచ్చారు. ఓకే, రాసుకుందాం. క్వశ్చన్ ఇవ్వగానే ఒకసారి రాసి చూపిస్తాను మీకు. షార్ట్ కట్స్ అనేవి ఫాలో అప్ అవ్వండి నీట్గా, మంచి మార్క్స్ గెయిన్ చేసుకోండి. ఓకే, 2, 5, 9 మిస్సింగ్ లెటర్ మీనింగ్ నెంబర్ 20, 27 ఇలా నెంబర్స్ ఇచ్చారు. 2కి 3కి ఎలా పోతుంది? ఫస్ట్ డిఫరెన్స్ చూసుకుందాం. ఎవరిగా డిఫరెన్స్ చూసుకుందాం. అంటే 2కి 5కి డిఫరెన్స్ 3 + 3, 2కి +3 యాడ్ చేస్తే 5, 5కి +4 యాడ్ చేస్తే 9. నెక్స్ట్ ఏం రావాలి? +5 అనుకుందాం. ఇలా ప్రాసెస్ వెళ్దాం. 9కి 5 యాడ్ చేస్తే 14. నెక్స్ట్ మనకి నెక్స్ట్ ఏం రావాలి? 3, 4, 5 +6 యాడ్ చేయాలి. 14కి +6 యాడ్ చేస్తే 20. ఇంతే, ఈజీ. నెక్స్ట్ 20 బ్యాలెన్స్ అయిపోయిందిగా. నెక్స్ట్ 20కి +7 యాడ్ చేస్తే 27. అంటే మనం ఫాలో అయిన ఎడిషన్ ప్రాసెస్ రైట్. ఇప్పుడు ఆన్సర్ ఇచ్చేసి 14. మిస్సింగ్ నెంబర్ ఏంది? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ రాసుకోండి అమ్మా. మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. 2, 5, 9 మిస్సింగ్ నంబర్స్ మిస్సింగ్ నంబర్స్ ఏంది? ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. 20, 27 మనం ఏం చేస్తామంటే స్టార్టింగ్ డిఫరెన్స్ చూసుకుందాం. క్వశ్చన్ ఇవ్వగానే డిఫరెన్స్, మల్టిప్లికేషన్, సబ్స్ట్రాక్ట్, ఎడిషన్, డివైడ్ అన్ని చూసుకోవాలి. ఫస్ట్ మనం ఇవ్వగానే డిఫరెన్స్ ఎంత పోతుందో చూసుకుందాం అనమాట. 2కి 5కి +3 పోయింది. ఓకే, 5కి 9కి +4. ఓకే, అంటే +3, +4, +5 బావచ్చు అని ఒక అంచనా వేసాం. +3 యాడ్ చేసాం, నెక్స్ట్ +4 యాడ్ చేసాం, +5 యాడ్ చేసాం, 14 వచ్చింది. ఓకే, ఇది రైట్ అని చెప్పడానికి లేదు, ఫాలో అప్ అనమాట. స్ట్రైక్ అయిపోవాలి ఆటోమేటిక్గా. నెక్స్ట్ ఏం వచ్చింది? +6, 14కి +6 యాడ్ చేస్తే 20 రైట్. 20కి +6 7 యాడ్ చేస్తే +6 తర్వాత +7, 20కి +7 యాడ్ చేస్తే 27. అంటే ఫాలో అప్ ప్రాసెస్ రైట్. ఓకే, అందరు నీట్గా రాసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ దిస్ ఇస్. ఓకే, ఎందుకంటే మనకి ఈ నంబర్ ఫార్మేషన్ చూడండి ఎలా ఉందా. 4, 6, 9 గుడ్. నెక్స్ట్ ఏం రావాలి మనకి? సో ఎలా నెంబర్ వస్తే మనం ఈజీగా చేసేయచ్చు క్వశ్చన్ అనేది. పక్కన 1/2 ఇది యాడ్ అయింది. అయితే మిస్సింగ్ నెట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది క్వశ్చన్. రాసుకోండి. 4, 6, 9, 13, 1/2. నెక్స్ట్ వాట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే సింగిల్ నెంబర్కి మార్చేయాలి. ఏంటిది? 13 × 2 + 1/2 ఏమైద్ది? 27/2 అయింది. అక్కడ 27/2 రాసుకుందాం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ నెంబర్ రాసుకోండి. నెంబర్స్ మళ్ళీ రాసుకోవాలి. 4, 6, 9, 27 నెంబర్. వాట్ ఈజ్ నెక్స్ట్? ఓకే, మనకి సబ్స్ట్రాక్షన్ అవుతుందా, ఎడిషన్ అవుతుందా, మల్టిప్లికేషన్ అవుతుందా అనేది ఒకసారి అబ్జర్వ్ చేయాలి. 1, 2
3 secondsలో మనం ఫైండ్ అవుట్ చేసేయాలి వాట్ ఈస్ వాట్ అనేది. నెక్స్ట్ వాట్ అనేది 4, 6, 9, 4కి 2కి డిఫరెన్స్ +2, 6కి +3, నెక్స్ట్ ఏం రావాలి +4 రావాలి. +4 అయిద్దా? అవ్వద్దు, కాబట్టి ఇది రాంగ్. ఓకే, ఏం చేస్తానండి నేను ఇంటూ 3/2 వేస్తాను. 4, 3/2 ఈచ్ నెంబర్ని 3/2తో మల్టిప్లికేషన్ చేస్తాను. 3/2, 3/2, 27/2, 3/2. నేను ఎందుకు మల్టిప్లికేషన్ చేశానంటే రీజన్ చెప్తాను. 2ని 4ని 2 టైమ్స్ పోయిద్ది, 2 3 6, నెక్స్ట్ 2 6లో ఎన్నిసార్లు పోయిద్ది 3 టైమ్స్ పోయిద్ది, 3 3 9. ఓకే, నెక్స్ట్ 9 2 పోదు, 9 3 27/2 అంటే నెక్స్ట్ నెంబర్ వచ్చిందిగా. ఓకే, అంటే నెంబర్ వచ్చేసింది. నెక్స్ట్ 27 3 2 2, 27/2 ఇంటూ 3/2 2 ఏ నెంబర్లో పోదు. 27 3s ఎంత? 27 3s, 27 + 27 + 27 రాసుకోవాలన్నమాట. 81/4. ఓకే, 81/4 వచ్చింది మనకు ఆన్సర్. వీటిలో ఏమైనా ఉందని నెంబరు లేదు. ఓకే, ప్రతి నెంబర్ని మనం ఏం చేయాలంటే సింగిల్ అంటే కాంపౌండ్ లో ఉన్న నెంబరు సింగిల్ గా ఫామ్ చేసుకున్నాం, సింగిల్ నెంబర్ గా. 17 1/2, 17 ఇంటూ 2 + 1/2 రాసుకోవాలి. 17 2s 34 + 35/2 మ్యాచ్ అయిందా? లేదు, ఇది మ్యాచ్ అవ్వదు. ఈ నెంబర్ చూద్దాం. 20 ఇంటూ 4 + 20 into 4 80 + 1/4 81/4 మ్యాచ్ అయింది. ఈ నెంబర్ కూడా చూద్దాం. 22 into 4 88 + 3/4 ఏమైంది 91/4 నాట్ మ్యాచ్. ఓకే, అంటే మనం ఏం చేసామంటే ఈ నెంబర్ని స్టార్టింగ్ ఇలా కాంపౌండ్గా ఇచ్చినప్పుడు సింగిల్ డిజిట్గా మార్చాం. నెక్స్ట్ ఏం చేసామంటే ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, డివైడ్, మల్టిప్లికేషన్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి 3/2 పెట్టి యాడ్ చేస్తే మల్టిప్లికేషన్ 3/2 పెట్టి ఈచ్ నెంబర్ని మల్టిప్లికేషన్ చేస్తే ఏమైంది మనకి 3/2 పెట్టి మల్టిప్లికేషన్ చేశాను, నెక్స్ట్ నెంబర్ వస్తుంది, నెక్స్ట్ నెంబర్ ఫామ్ అవుతుంది, నెక్స్ట్ నెంబర్ ఫామ్ అవుతుంది. అలా ఆ ప్రాసెస్లో కంటిన్యూ చేస్తే మనకి ఆన్సర్ ఏమైనా వచ్చింది. ఇది ఆన్సర్ అన్నమాట. ఇప్పుడు దాకా మనం చాలా మీరు చూసారు కాబట్టి కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంటే మై కాంపిటేటివ్ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ వచ్చింది. మనకి మరిన్ని వీడియోస్, మంచి మంచి వీడియోస్, కాంపిటేటివ్ బ్యాంక్స్, ఎస్ఎస్సి, ఇంకా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీకు ఉపయోగపడే కాన్సెప్ట్ నేను ఫ్యూచర్లో మీకు సెండ్ చేస్తూనే ఉంటాను. ఓకే, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి కాన్సెప్ట్ని ఎంకరేజ్ చేయాలంటే మమ్మల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చెప్తాను, రాసుకోండి.